గణేశాయ నమ, గాయత్రీదేవ్య నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరం మీ అందరికీ కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలవాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇక జనవరి నెలలో అంటే కొత్త సంవత్సరం మీ అందరికీ కూడా ఎలా ఉండబోతోంది, అలాగే ఈ జనవరి నెలంతా కూడా మీ జీవితంలో రాబోయేటటువంటి అదృష్టాలేంటి, యోగకాలం ఏమిటి అనేటటువంటి సంపూర్తి విషయాలు, అలాగే జాతక విషయాలు, గోచార విషయాలు, సంపూర్తి రాశి ఫలితాలు తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ జనవరి నెలలో రాబోయేటటువంటి గోచారం అంటే గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే రవి జనవరి 14వ తారీఖు వరకు కూడా ధనుస్సు రాశిలో ఉంటాడు, తర్వాత మళ్ళీ మకరంలోకి ప్రవేశం చేస్తున్నాడు. అలాగే కుజుడు 14వ తారీఖు వరకు కూడా ధనుస్సులో ఉండి తదుపరి మళ్ళీ మకరంలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఇక బుధుడు ఈ నెల 14వ తారీఖు వరకు కూడా ధనుస్సు రాశిలో ఉంటాడు, తర్వాత మళ్ళీ మకరంలోకి ఈయన కూడా ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో ఉంటాడు. శుక్రుడు అనుకోండి ఈ నెల 12వ తారీఖు వరకు కూడా ధనుస్సు రాశిలో ఉంటాడు, తర్వాత మళ్ళీ మకరంలోకి ప్రవేశం చేస్తాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కేతువు ఈ నెలంతా కూడా మనకి ముఖ్యంగా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వరకు కూడా ఈ మాసం అంటే ఈ నెలలో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కాకపోతే కష్టంగానే పనులు పూర్తవుతాయనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అలానే పనులు పూర్తవ్వకపోవడం ఉండదు, ఖచ్చితంగా విజయం అయితే చేకూర్చుకుంటారు. అలాగే అతి కష్టం మీద ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. విద్యార్థులకి చదవాలన్న కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. అర్థం కానటువంటి సబ్జెక్టుల పట్ల శ్రద్ధ పెడతారు. మిమ్మల్ని బాగా నమ్ముకుంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే బాగా పెరుగుతుంది. కాకపోతే ఏ పని తొందరగా మాత్రం జరగదు. అయితే మీలో నీతి నిజాయితీ ఉన్న అవతల వాళ్ళు మాత్రం అపార్థాలు చేసుకుంటూ ఉంటారు, జాగ్రత్త. అలాగే పిల్లలకి సంబంధించి ఉద్యోగ వ్యవహార చదువులు వివాహాల కోసం ఏదైనా సరే ఆ కారణంగా డబ్బులు ఖర్చు పెట్టడము, మనస్తాపం కలగడము కనపడుతున్నాయి. వ్యాపార పరంగా కూడా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలు మాత్రం కనపడుతున్నాయి. నూతన వైద్య విధానాల ద్వారా అనారోగ్య సమస్యలకు పరిష్కారాలు, కొత్త వైద్య విధానం ద్వారా కొత్త హాస్పిటల్కి వెళ్ళవో మందులు మార్చడం ద్వారా మీ రోగాలను తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళకి. అలాగే పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో కూడా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్లు బాగా కలిసి వస్తాయి. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు, హెల్త్ ఇన్సూరెన్సులు లాంటివి కట్టగలుగుతారని చెప్పచ్చు. ప్రతి విషయంలోనూ కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారము, స్త్రీలకు పురుషుల సహకారము, భర్తకి భార్య సహకారము ఖచ్చితంగా లభిస్తాయి. అలాగే స్త్రీల వల్ల మేలు పురుషులకు బాగా జరగబోతోందని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం విషయంలో కూడా సమస్యలు చాలా శాతం అధిగమించుకోగలుగుతారు. వృత్తిపరంగా, ఉద్యోగాల పరంగా, వ్యవహార పరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా కూడా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేసి ముందడుగు వేస్తారు. కొంతమంది నమ్మక ద్రోహానికి గురి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాలు మాత్రం జాగ్రత్త తీసుకోండి. జీవిత భాగస్వామితో చేసేటటువంటి అన్ని రకాల వ్యాపారస్తులు కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి కూడా బాగా తాపత్రయపడతారు. ముఖ్యమైనటువంటి పనులు ఆలస్యమైనా కూడా మీకు సజావుగా సాగుతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా స్వల్ప ఇబ్బందులతో కూడుకున్నటువంటి అవకాశాలే కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేసేవారు కానీ, విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి వారికి కానీ మాత్రం కలిసి వస్తోంది, ప్రయాణాలు చేయవచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులందరూ కూడా అధికారులతో జాగ్రత్తగా మాట్లాడండి. కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి, కంగారు పడకండి. ఉద్యోగాలు అయితే పోవు. నిరుద్యోగులకి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి ఎదురు చూడండి. ఇక కొత్తగా ఎవరినైనా సరే ప్రేమిస్తూ ఉన్నా, ప్రపోజ్ చేద్దామనుకున్నా, పెళ్లి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా ఈ మాసం అనుకూలంగానే ఉంది. ఇక ఆహారం విషయంలో కానీ లేదా ఆహారపు అలవాట్ల విషయంలో కానీ మార్పులు తెచ్చుకోకపోతే శారీరక రుగ్మతలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి బయట ఆహారాలు పూర్తిగా మానేయండి. ఇంట్లో ఫుడ్ తినేటప్పుడు కూడా కొంచెం కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారస్తులకి భూముల యందు, గృహాల యందు పెట్టుబడులు పెడితే బాగా కలిసి వస్తుంది కాబట్టి వాటిలో పెట్టుబడులు పెట్టచ్చు. గృహాలు లేని వారికి గృహయోగ్యత బ్రహ్మాండంగా కనపడుతోంది. ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్న అనుకూలంగా ఉంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి గుర్తింపుతో కూడుకున్నటువంటి అవకాశాలు రాబోతున్నాయి. భార్యాభర్తల మధ్య విడిపోయిన వాళ్ళు కలవడం, ప్రేమానురాగం పెరగడం, సమైక్యత కలయికలు కనపడుతున్నాయి. కుటుంబంలో ఉండే చాలా రకాల పెద్ద పెద్ద సమస్యలు, ఆస్తి వివాదాలు, పార్టీషన్లు పరిష్కరించుకోగలుగుతారు. ఆగిపోయినటువంటి వ్యవహారాలన్నీ ఎదురుకు వెళతాయి. అయితే రుణ బాధలు మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. ఎవరి జీవితంలోనే సరే సమస్యలు ఉన్నాయి, ఏమున్నా కూడా జాతకంలో ఉండే లగ్నబలం కూడా ఆధారం ఉంటుంది. అందుకనే ఒకసారి పర్సనల్ జాతకం కూడా ఒకసారి చూపించుకోండి. ఎంచేతనంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో వాటి వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుస్తుంది. లేదా ఏ ఏ దశలు నడుస్తున్నాయో దాన్ని బట్టి కూడా మన జాతకంలో ఉండే సమస్యలు లేదా కోరికలు లేదా ప్రతిబంధకాలు తెలుస్తూ ఉంటాయి. దాన్ని బట్టి మనం పరిహారాలు చేసుకోవడానికి ఉంటుంది. కాబట్టి అవసరమైతే మమ్మల్ని సంప్రదించండి, మేము జాతకం చూసి చెప్తాం. ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాటికి పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేదురిగాను. దానివల్ల
చాలా రకాల సమస్యలు తొలగి ఇంకా అనుకూలమైన వాతావరణం కనపడుతూ ఉంటుంది. కాబట్టి కుదిరితే జాతకం ఖచ్చితంగా మాత్రం చూపించుకునే ప్రయత్నం చేయండి మా ద్వారా. ఇక రుణ బాధలు బాగా ఎక్కువ ఇబ్బంది పడతాయి మిమ్మల్ని. గృహ నిర్మాణ పనుల విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంది కాబట్టి గృహాలు కట్టొచ్చు, కొనొచ్చు. పొలాలు కొనొచ్చు, ఇళ్ల స్థలాలు కొనొచ్చు. అవి కూడా మీకు చక్కగా ఈ మాసంలో యోగిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సకాలంలో జరుగుతాయి. సంతానం యోగ్యత కనపడుతుంది ముఖ్యంగా. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ల ద్వారా సంతానం కనాలనుకునే వారికి చాలా అనుకూలంగా కనపడుతుంది ఈ నెల. జనంలో కూడా చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది. అలాగే మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ నెలలో రాబోతోంది. ఇక కోర్టు సమస్యలు కానీ, పెద్ద పెద్ద సమస్యలు కానీ, చిక్కుముడులు కానీ ఈ నెలలో వేడబోతున్నాయి. ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగా పూర్తవుతుందే తప్ప అవుతుంది. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తి వివాదాలు కానీ లేదా కోర్టు వివాదాలు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకున్నట్టయితే కనుక ఈ నెలలో తొందరగా మీకు పరిష్కారాలు అవుతాయి. కాబట్టి అంతర్గత శత్రువులు, నరదిష్టి, నరఘోష బాగా కనపడుతోంది. కుదిరితే నరఘోష యంత్రం అని ఉంటుంది, అది ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ పెట్టుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారాల్లో మార్పులు తీసుకొచ్చే అవకాశం కనపడుతుంది. ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే అనేక కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం కూడా వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి కూడా కనపడుతుంది. ఏ పని ఎవరి చేత చేయించాలో, ఎవరిని ఎలా వాడుకోవాలో, ఎక్కడికి వెళితే పని అవుతుందో, ఆగిపోయిన పనులు, సమస్యలు ఎలా పరిష్కారం చేసుకోవాలో ఈ నెలలో బాగా అర్థం చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య సమైక్యత కనపడుతోంది. అలాగే కుటుంబ బాధ్యతలు, పరువు, ప్రతిష్ట, సంఘంలో గుర్తింపు కోసం ప్రాకులాడడం లాంటివి బాగా ఎక్కువ కనపడుతున్నాయని చెప్పొచ్చు. అలాగే ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే కొంచెం మెంటల్ స్ట్రెస్ బాగా పెరిగి ప్రశాంతంగా ఉండాలనిపించేటటువంటి ఆలోచనలు మాత్రం వస్తాయి. స్ట్రెస్ను మాత్రం తట్టుకోలేని పరిస్థితి కనపడుతుంది. కొత్త విషయాలు బాగా తెలుసుకోగలుగుతారు. కాకపోతే పురుష స్త్రీ వ్యామోహాలు, ముఖ్యంగా శారీరక కోరికలు బాగా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి కామపరమైన కోరికలు ఉంటే కనుక వాటిని అదుపులో పెట్టుకోవడం చాలా ముఖ్య సూచన ఈ నెల. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యవహార పరంగా కూడా మాత్రం చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. మీ టాలెంట్ని నిరూపించుకోవడానికి, మీలో ఉండే స్కిల్స్ని బయటికి తీసుకురావడానికి కూడా యోగకాలంగా ఈ నెల ఉండబోతోంది. అలాగే వివాహాది శుభకార్యాల ప్రయత్నాలన్నీ కూడా కొంచెం నత్తనడకగా సాగుతాయి, కానీ కుదురుతాయి. జాతకం చూపించుకోండి ఒకసారి. ఇంకా కొన్ని రాజకీయ సమస్యలకి, రాజకీయ నాయకులకి మాత్రం కొత్త సమస్యలు ఎదురవుతాయి. తత్వ జాగ్రత్తలు తీసుకోండి. విలువైనటువంటి ఆభరణాలు కానీ, వస్తువులు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. విడిపోయినటువంటి వ్యక్తులు కలుస్తారు. స్నేహితులు, ప్రేమికులు, బంధువులు కలుస్తారు. అలాగే చెడిపోయిన వాహనాలు రిపేర్ చేయించుకోగలుగుతారు. కొత్తగా వాహనాలు కొనాలనుకున్నా, ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా కలిసి వస్తుంది. ఇంట్లో ఉండేటటువంటి ఏమైనా వస్తువులు మార్చాలనుకున్నా కూడా ఈ నెలలో బాగా కలిసి వస్తుంది. ఆదాయం బాగా సంపాదించే ప్రయత్నం చేయడంతో పాటుగా తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేసైనా సరే పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా వ్యాపారాలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తే అనుకూలిస్తుంది. అలాగే రాజకీయ నాయకులకి పదవులు కనపడుతున్నాయి. కాకపోతే వ్యసన పరులకి ప్రమాదాలు ఉన్నాయి. వ్యసనాల జోలికి అసలు వెళ్ళకండి. ఉంటే తగ్గించుకోండి. షేరుల జోలికి వెళ్ళకండి. ఎవరికి డబ్బులు అప్పులు, అరువులు మాత్రం ఇవ్వకండి. ఇంకా విద్యార్థులు ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానంలో బాగా నైపుణ్యం సంపాదించుకుంటారు. అలాగే మీ ఇంట్లో ఉండే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని చూసి చిచ్చి వాళ్ళకి మనం ఏదైనా సరే మనం ఉన్నతమైన స్థాయికి వెళ్ళి వాళ్ళని బాగా చూసుకోవాలనేటటువంటి తాపత్రయం బాగా పెరుగుతుంది విద్యార్థులకి. అలాగే మెకానికల్ ఇంజనీర్లు కానీ, కంప్యూటర్ ఇంజనీర్లు కానీ ఇలాంటి ఇంజనీరింగ్ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, అలాగే మిమ్మల్ని మీరు మార్చుకోవడం, చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు తగ్గించుకోవడము, సెల్ ఫోన్ వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలకి దూరంగా ఉండడం చాలా ముఖ్య సూచన. ఇక ఉద్యోగస్తులందరూ కూడా మీ స్థాయి పెరుగుతుంది. ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ కార్యాలయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. అలాగే విదేశీపరమైన ఉద్యోగ అవకాశాలు కూడా రాబోతున్నాయి. కాబట్టి నూతన అవకాశాలు, పదవులు, సమస్యల నుంచి పరిష్కారాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా అనుకూలంగా కనపడుతోంది. ఎవరికైనా ఉద్యోగాలు లేకపోతే మధ్యవర్తుల ద్వారా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కానీ లేదా ప్రైవేట్ ఉద్యోగం కానీ ప్రయత్నం చేయొచ్చు. ఉద్యోగపరంగా ఇంటర్వ్యూల్లో పాల్గొనే అవకాశాలు, విజయాలు కనపడుతున్నాయి నిరుద్యోగులందరికీ కూడా. ఇక నూతన ఉద్యోగ అవకాశాలు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. స్త్రీలకి నూతన ఆభరణ యోగ్యత, అందం పట్ల ఆసక్తి, బట్టలు, బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు, సంసారంలో ఉండే సమస్యల పరిష్కారము, పిల్లల చదువుల పట్ల దృష్టి సారించడంతో పాటుగా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. వ్యామోహాలు బాగా పెరుగుతాయి. అలాగే వ్యాపారాలు చేయాలన్న తపన కూడా స్త్రీలలో బాగా కనపడుతుందని చెప్పొచ్చు. ఇక వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా డబ్బులైతే బ్రహ్మాండంగా రొటేషన్ అవుతాయి. కాకపోతే ఆర్థిక లావాదేవీలన్నీ కూడా కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాబట్టి అకౌంట్ సెక్షన్ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టండి. అలాగే హోల్సేల్ రంగాల వారికి, రిటైల్ రంగాల వారికి కూడా ఒడిదుడుకులకు స్వల్పంగా కనపడుతున్నాయి. అందుకనే ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది వ్యాపారస్తులకి. ఆ యంత్రం కనుక వేయించుకున్నట్లయితే మీకు డబ్బుకు లోటు ఉండదు, వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. మమ్మల్ని సంప్రదిస్తే ఆ యంత్రాన్ని మీకు పంపిస్తాం. అది షాపుల్లో పెట్టుకుంటే మీకు వ్యాపారాలు తొందరగా సక్సెస్ అవుతాయి, నష్టాలు రావు. కాబట్టి మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇంకా వ్యాపారస్తులకు వ్యాపారపరంగా
కొత్త పెట్టుబడులు పెట్టడం, లోన్ తీసుకోవడం కూడా కలిసి వస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు విపరీతంగా లాభాలు కనపడుతున్నాయి. నూతన వరవడితోటి ఆన్‌లైన్ పరమైనటువంటి వ్యాపారాలు చేసేవారికి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా సమయాన్ని సద్వినియోగపరచుకోండి. దైవ బలము, గ్రహ బలము ఉన్నట్లయితే కనుక మీకు ఈ నెల ఇంకా శుభప్రదంగా ఉంటుంది కాబట్టి ఆలయ దర్శనాలు చేయండి. ఇంట్లో పూజాది కార్యక్రమాలు పాల్గొనే ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.